రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానంలో ఖాదీ సంత ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్తో పాటు బీజేపీ నేతలు హాజరయ్యారు. చేనేత ఉత్పత్తులు ప్రజలు ప్రోత్సహించాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు ఖాదీ సంత ఏర్పాటు చేస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారతే లక్ష్యంగా ప్రధాని పనిచేస్తున్నారన్నారు. భారతీయ ఉత్పత్తులని అన్నదాతలు మరియు చేతి వృత్తి కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాం. కుటుంబ జీవనంలో సామాజిక జీవనంలో భారతీయ భాషలని మాట్లాడతారు. పర్యావరణంపై జాగ్రత్త కలిగి ఉండి పర్యావరణహితమైన మరియు స్వదేశీ ఉత్పత్తులని వినియోగిస్తారు. అలాగే స్వదేశీ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతల పేరు మీదట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. ఖాదీ సంత అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు. దేనికోసమైతే మన దేశానికి సంబంధించిన అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి బ్రిటిష్ తుటాకి బలై ఏ తంత్రం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో దాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఖాదీ సంతను పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి నిర్ణయించుకోండి. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం ఆత్మ నిర్భరత వైపు అడుగులు వేయాలి అని చెప్పి స్వయం సమృద్ధి కావాలి, ఒక సిలెంట్ ఇండియాగా దేశం ఉండాలి ఆలోచన ఏదైతే చెప్పడం జరిగింది. 2014 ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా అనేక కార్యక్రమాలు, ప్రతి పథకం వెనుక భారతదేశం తనంతట తాను ఆలోచించగలదు అనే ఒక సందేశం ప్రపంచానికి ఇచ్చే విధంగా మొదటిసారి ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, డిఫెన్స్ పాలసీ, ఫారెన్ పాలసీ మన దేశం నిర్ణయించుకోవడం జరిగింది. మనందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే మనకి సంబంధించిన ఈ అంశాలు కానీ, మనం ఆర్థిక విధానం ఏ విధంగా ఉండాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, ఏ కంపెనీలకు మనం ఇన్సెంటివ్లు ఇవ్వాలి, ఎవరిని ప్రోత్సహించాలి, దేనికి ఎఫ్డిఏ అలౌ చేయాలి అనే అన్ని విషయాలు కూడా నియంత్రణ విదేశాల్లో ఉండేది. విదేశీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నియంత్రించే ఒక పరిస్థితి ఉంది. దాని నుంచి దూరం వెళ్లకుండా దాంతో పాటే మనకి స్వయం సమృద్ధి సాధించాలని మన ఎంఎస్ఎంఈస్ కి, అలాగే అనేక రకాల చిన్న పరిశ్రమలకి, అలాగే అనేక వృత్తుల్లోకి వెళ్లాలనుకునే అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ముద్రా రుణాలు కానీ, స్వానిధి లాంటి యోజనలు కానీ, జనధన్ యోజనలు కానీ, వీటితో పాటు ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అతి చౌకైన ఇన్సూరెన్స్ పథకాలు ఇచ్చి ప్రజలకి చేరువే ఎకనామిక్ ఇంక్లూజన్ అంటారు. ఆ విధంగా మొత్తం ప్రజలందరినీ కూడా అందరికి కలిపి ఒక పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగింది.